హాయ్ అండి, ఇవాళ మీకోసం నేను పచ్చి టమాటోలతో చట్నీ చేద్దామని వచ్చాను. చాలా చాలా బాగుంటుందండి పచ్చి టమాటోలతో చట్నీ. మా ఇంట్లో టమాటోస్ అండి. సో ఇంత చిన్న చిన్నగా వచ్చాయి. యాక్చువల్లీ ఇంకా పెద్దవి అవుతున్నాయి, బట్ చెట్టు ఎందుకో ఎండిపోయి విరిగిపోయింది. కానీ దానికి ఉన్న టమాటోస్ మాత్రం ఇలాగే ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి కదా అని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని చట్నీ చేసేస్తున్నాను. కొన్ని ఉల్లిపాయలు వేసి మనం చట్నీ చేయాలి. సో తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. సగం సగం చెక్కేమో ఈ పచ్చళ్ళలో ఈ టమాటోస్తో పాటు కలపాలి. మిగతా సగం చెక్కేమో సన్నగా తరిగి పెట్టుకోండి. మిగతా ప్రొసీజర్ నేను మీకు చూపించేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం పండు టమాటోలతోనే చేసుకుంటాము. ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, పచ్చి టమాటోలతో చట్నీ మాత్రం చాలా 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 టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. సో ప్రొసీజర్ మొదలెద్దామండి. మనం చక్కగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకుందాం. అలాగే కొన్ని పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు వేసేసుకుందాం. ఆవాలు, మెంతులు సరి సమానంగా తీసుకోండి. జీలకర్ర మీ ఇష్టం. అలాగే మినపప్పు, శనగపప్పు వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి టమాటోలతో పచ్చడి. మనం ఎప్పుడు రెగ్యులర్గా పండిపోయిన టమాటోలు, రెడ్ టమాటోస్తో మనం చట్నీ చేసుకుంటాం దోశల్లోకి, ఇడ్లీలోకి, అదే టిఫిన్స్లోకి. కానీ ఇది మాత్రం పచ్చి టమాటో పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది, బాగుండదని కాదు, బట్ అన్నంలోకి మాత్రం చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కలుపుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది గ్రీన్గానే ఉంటుందండి. దీంట్లో ఎండుకారం అలాంటివి ఏం వేయరు. అచ్చంగా చక్కగా పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలి. ఎండుకారం అనేది వేయకూడదు. సో ఇవి వేగాలండి. వేగుతున్నప్పుడే మనం ఇంగు వేసేసుకుందాం. ఇంగు మస్ట్ అని మీకు చాలాసార్లు చెప్పాను. పచ్చళ్ళల్లో ఇంగు లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు. ఆ వాసన ఉంటేనే ఆ పచ్చడి మనం తినగలుగుతాం. అంటే ఆ ఫ్లేవర్ ఉంటేనే మనకి నచ్చుతుంది. సో ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోండి, ఇష్టమైన వాళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇదే టైంలో మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. నేను చెప్పాను కదండి, హాఫ్ చెక్క తీసుకున్నాను, చిన్నది మీడియం సైజ్. ఆ హాఫ్ చెక్కలో కొన్ని నేను సగమేమో ఇలా వేసేసాను, సగం దాచుకున్నాను. ఇప్పుడు పసుపు వేసేసుకోవాలండి. చాలా చకచకా చేసేసుకోవచ్చండి అన్నీ రెడీగా ఉంటే. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటోలు ఒకటేసారి వేసేయచ్చండి. ఆగవలసిన అవసరం లేదు. చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీయో. ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉంటే చాలు. ఆ పోపు పోపులోనే వేసేసాను. ఇది పెద్దగా పేస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. కచ్చాబిచ్చాగా ఉన్నా కూడా బాగుంటుంది. ఓ మోస్తరు కోర్స్గా ఉంటే బాగుంటుంది పచ్చడి అనేది. సో అందుకే నేను దీంట్లోనే వేసేసాను. దీంతో పాటు మనం గ్రైండ్ చేసేయాలన్నమాట. సో ఇలాగా కొంచెం మగ్గాలి. ఈ టమాటో మగ్గే వరకు మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. కావాలంటే మనం కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఒకసారి మగ్గాక అప్పుడు నేను నీళ్లు పోస్తాను. ఇప్పుడే నీళ్లు పోయానండి. కొంచెం టమాటోస్ మగ్గాక అప్పుడు పోస్తాను అనమాట. అప్పుడు మనం చింతపండు, అప్పుడు నీళ్లు పోసాక అప్పుడు మనం తగినంత చింతపండు కూడా వేయాలి. సో నెక్స్ట్ ప్రొసీజర్లో చూపిస్తాను. కొంచెం ఇది మగ్గనివ్వండి. చూసారు కదండి, ఇలా మగ్గిపోయేమాట. చాలా ఈజీగా, చాలా మెత్తగా, సాఫ్ట్గా అయిపోయాయి. ఎందుకంటే చాలా లేతైన టమాటోస్ కదా, చాలా లేతగా ఉన్న టమాటోస్ కాబట్టి చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ మాత్రం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఈ టమాటోలు ఇందులో బాగా 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 మగ్గితేనే ఆ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం చింతపండు వేసేసుకుందాం. చింతపండు వేసేసుకుని చక్కగా ఇలా లోపలికల్లా వేసేసి తగినంత ఉప్పు. ఇంకా ఏం వేయక్కర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆవాలు, మెంతులు వేసేసాం, నువ్వులు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకే పౌడర్లు వేయక్కర్లేదు, ఎలాంటివి వేయక్కర్లేదు. జస్ట్ తగినంత ఉప్పు వేసేసుకోవాలి. రుచికి మీకు రుచికి తగినంత వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అవి ఒక్క నిమిషం అలా మగ్గితే చాలండి. ఆ నీళ్ళల్లో ఒక్కసారి అవి బాయిల్ అయిపోతే చాలు, కుతకుతలాడిపోతే చాలు. మంచి టేస్ట్ వస్తుంది. పచ్చడి మాత్రం చాలా చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. చూసారు కదా, బాయిలింగ్ వచ్చేస్తుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, పుల్కాస్లోకి, రోటీస్లోకి, అలాగే మిగతా టిఫిన్స్లోకి, అన్నంలోకి, వేడివేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుందండి. దీంట్లో చక్కగా మనం వడియాలు నంచుకోవచ్చు, చిప్స్ నంచుకోవచ్చు, అలా నంచుకోవచ్చు.
కానీ చక్కగా పచ్చిమిరపకాయలు చక్కగా వేసుకోండి, ఎందుకంటే మనం ఎండు కారం వేయట్లేదు కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీకు తగినంత, మీకు రుచికి తగినంత వేసుకోండి. ఎక్కువ వేసుకోమన్నాను కదా అని ఎక్కువ వేసేసుకుంటే కారం వచ్చేస్తుంది. అస్సలు ఒక్క ఎర్ర టమాటో కూడా వాడకూడదు, ఒక్క రెడ్ టమాటో కూడా వాడకూడదు. అచ్చంగా ఒకవేళ దొరికితే, నేను అనేది ఇప్పుడే చేసుకోమని కాదు, మీకు ఎప్పుడైనా దొరికితే గ్రీన్ టమాటోస్ అనేవి, లేదా మీరు పెంచుకుంటుంటే గ్రీన్ టమాటోస్ వస్తే మాత్రం మీరు ఇలా వాడేసేయండి. ఓకేనా అండి? సో బాగా కుదుకుదులాడిపోయింది, బాగా మగ్గిపోయే. ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం నేను దాచుకుంటాను, తర్వాత లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు లాస్ట్లో ఈ వెల్లుల్లిపాయలు వేసేసి బంద్ చేసేయడమే. ఇప్పుడు బంద్ చేసేసాను నేను. దీన్ని చల్లారిపోయాక మిక్సీలో గ్రైండ్ చేస్తాను. మిక్సీలో గ్రైండ్ చేసేసరికి అది కోర్స్గా తయారవుతుంది. దాంట్లో మొత్తం అంతా అయిపోయింది కాబట్టి ఉప్పు అన్నీ వేసేసాం, వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసాం కాబట్టి మంచిగా ఒక టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. వచ్చేసాక అప్పుడు మనం ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకేనండి? సో ఒకసారి చల్లారాక చూద్దాం, మళ్ళీ మిక్సీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. కదండి, నేను ఇలా మిక్సీలో వేసేసుకున్నాను. టమాటోస్ మనం ఉడకబెట్టుకున్నాం కదా, టమాటోస్, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా పోపులో వేసి ఉడకబెట్టుకున్నాం కదా, పచ్చి టమాటోలు. దీన్ని చక్కగా వెల్లుల్లిపాయలు కూడా వేసేసాం మనం. చక్కగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రైండర్ చేసేసుకుంటాం. గ్రైండర్ చేసేసుకున్నాక అప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటాం. అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే ఏదైనా పచ్చడి చేసేటప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ షుగర్ వేస్తే చాలా బాగుంటుంది. అందులోని ఇలాంటి పచ్చి టమాటో పచ్చళ్ళల్లో ఇలాంటి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తాం, ఎక్కువ అల్లం అంటే కొంచెం కారం లాంటివి ఎక్కువ వేస్తాం కాబట్టి తప్పకుండా మీరు పంచదార అనేది కలపాలి. ఎందుకంటే మనం వేసిందే ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం. అలాగే నేను కొంచెం అల్లం, కొత్తిమీర, కారం, అదే మనం వంకాయ కూరలో చేసుకునే కూర మసాలా మిగిలిపోయింది, అదే దాంట్లో చేసేస్తున్నాను. సో అందులో కొంచెం కాకపోతే కొంచెమైనా మనం అల్లం పేస్ట్ ఉండిపోతుంది కాబట్టి నేను వేరేగా ఇంకా అల్లం వేయక్కర్లేదు. సో ఆ పేస్ట్నే నేను ఇందులో ఉంచేసాను అనమాట, మిక్సీలో ఉంచేసాను. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ఏదైతే నేను వంకాయ కూరకి నేను వాడానో అది కొంచెం ఉంచేసాను అనమాట. సో అది కొంచెం ఉంచేసి అప్పుడు మనం చేసుకున్న ఈ టమాటో ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాను. ఆవాలు, మెంతులు కూడా మనం పోపులో వేసేసాం కాబట్టి అసలు ఇంకా ప్రాబ్లం లేదు. అలాగే కొత్తిమీర వేసేసాం, అన్నీ వేసేసాం, వెల్లుల్లిపాయలు కూడా వేసాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాం. గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను దీన్ని మిక్సీ పట్టేస్తాను. కోర్స్గా అయినా పర్వాలేదు, కొంచెం పంచదార మాత్రం కంపల్సరీ వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చూసారు కదండి, ఇలా తయారవుతుంది అనమాట. ఇంత కోర్సుగాను నేను చెప్పాను, మరీ పేస్ట్ అయిపోకూడదు, ఇలా కోర్సుగా ఉంటేనే బాగుంటుందని చెప్పాను. సో అందుకే మీరు ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నిజం చెప్తున్నాను, పచ్చి టమాటోలు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసుకునే రెడ్ టమాటోస్తో చేసేదానికన్నా పచ్చి టమాటోలతో చేసేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఇవన్నీ వేసి చేసుకోండి, సూపర్ ఉంటుంది. సో లాస్ట్ క్లైమాక్స్ సీన్, ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర, ఎక్కువ కొత్తిమీర వేయాలండి, అప్పుడే దీనికి టేస్ట్. అందులో కూడా కొత్తిమీర వేసేటప్పుడు ఇందాక పోపులో వేసాం. అలాగే నేను ఇందాక మసాలా అని చెప్పాను కదా, కొత్తిమీర ఉంది అందులో, అల్లం పచ్చిమిర్చి మసాలాలో. సో కొత్తిమీర ఉంది కాబట్టి ఆ మసాలా, సో ఇందాక మనం వేసిన కొత్తిమీర, కరివేపాకు అది, ప్లస్ ఇలా ఉల్లిపాయలతో పాటు మనం ఈ కొత్తిమీర వేసాలి. చూసారు కదా, ఇలా రావాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే పచ్చడి ఉంటేనే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి చక్కగా హ్యాపీగా తిని నాకు చెప్పండి ఎంత బాగుందో, ఎంత టేస్టీగా వచ్చిందో. నేను చెప్పినవన్నీ వేసుకోండి, ఇంగు పోపు ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లిపాయలు అక్కర్లేని వాళ్ళు మానేయచ్చు, స్కిప్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కావాలని వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. బట్ ఉల్లిపాయలు మాత్రం ఇలా సన్నగా తరిగి వేసుకోండి, కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. పచ్చి టమాటోలతో మాత్రం కంపల్సరీ, మీకు దొరికితే మాత్రం కంపల్సరీ పచ్చి టమాటోలతో ఈ పచ్చడి చేసుకోండి. చాలా 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 బాగుంటుంది. అన్నం అంతా మొత్తం దీంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది అనమాట. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.